ఈ పాట్కి మనం ఐస్ క్యూబ్స్ ఎందుకు యాడ్ చేస్తున్నామో తెలుసా చెప్తా. బట్ బిఫోర్ దట్ మనం లాస్ట్ టైం బ్రహ్మకమలం ప్లాంట్ పెట్టినాం కదా, దాని గురించి అప్డేట్ అడుగుతున్నారు గైస్. సో ఇఫ్ యూ ఆల్ రిమెంబర్, మనము యాక్చువల్గా ఈ శంకు పుష్పం చెట్టు నుంచి దీన్ని కాపాడినాం కదా, అది ఆల్మోస్ట్ దీన్ని చంపడానికి యూసింది. సో దీన్ని మనం మొత్తం ఇట్లా రీపాట్ చేసి వేరే పాట్లకు షిఫ్ట్ చేసినాం అండ్ వేరే ప్లేస్లకు కూడా షిఫ్ట్ చేసినాం. ఓ మై గాడ్, అసలు షిఫ్ట్ చేసిన తర్వాతనైతే అసలు ఎంత విచ్చల విడిగా పెరిగిపోతుందంటే చెట్టు చాలా హెల్దీగా పెరుగుతుంది గైస్. ఐఎమ్ గోయింగ్ టు షో యూ. బట్ బిఫోర్ దట్ మనం యాక్చువల్గా ఆ చెట్టు పెట్టేటప్పుడు నాకు ఒకసారి ఈ లీఫ్ ప్రొపగేషన్ ట్రై చేద్దాము ఈ లీవ్స్తోనే అని చెప్పేసి అనిపించింది అనమాట. సో ఎందుకనే మన ఇంట్లో చెట్టు కూడా ఉంది, లీవ్స్ కూడా ఉన్నాయి, ట్రై చేస్తే ఏముంది అని చెప్పేసి ఒక పాట్లో రివర్ శాండ్ ఇంకా వర్మి కంపోస్ట్ రెండు మిక్స్ చేసేసి మంచిగా ఇట్లా లేయరింగ్ లాగా చేసి లీవ్స్ పెట్టేసిన. బట్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ యూ గైజ్. నేను ఇంత కాన్ఫిడెన్స్తోని ఇది బ్రహ్మకమలం చెట్టు అని చెప్తుంటే కొంతమంది అది క్యాక్టస్ చెట్టు బ్రహ్మకమలం చెట్టు కానే కాదు అని చెప్పేసి అంటున్నారు. ఐ డోంట్ నో వేర్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ గైస్, కొంచెం జస్టిఫై చేయండి నాకు. అండ్ ఐ హర్డ్ ఇట్ సమ్వేర్ ఈ బ్రహ్మకమలం చెట్టుకు ఎక్కువ పొటాషియం కావాలి, సో బనానా పీల్స్ వేయొచ్చు అని చెప్పేసి అట్టనే వేసినాం. కానీ అందులో ఒక 2 లీవ్స్ చచ్చిపోయాయి అని చెప్పేసి అవన్నీ తీసేసినాం. అండ్ జస్ట్ ఇన్ దట్ టైమ్ వి గోట్ ఏ కమెంట్ ఫ్రమ్ అవర్ సబ్స్క్రైబర్. ఏంటిదంటే, అక్క ఐస్ వాటర్ అన్న యాడ్ చేయి, లేకపోతే ఐస్ క్యూబ్స్ అన్న యాడ్ చేయి, లేకపోతే ఒక టబ్లో వాటర్ పోసేసి ఆ పాట్ అన్న పెట్టు, ఒకేషనల్గా కూల్గా ఉంటుంది కదా, మంచిగా పెరుగుతుంది అని చెప్పేసి. సరే ట్రై చేద్దాం, ఏముంది, మీరు ఏది చెప్తే అది ట్రై చేద్దాము అని చెప్పేసి ఇంక నేను కూడా అట్లనే చేస్తాను అనమాట. దీని గురించి మళ్ళీ అప్డేట్ ఇస్తే ఛానల్ మీద కన్నేసి ఉంచండి. దిస్ ఇస్ ద రీపాటెడ్ ప్లాంట్ గైస్.